నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు జనవరి 22, 2025 ఇక్కడ అమెరికాలో అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ గారు తన ఏమైతే అనుకున్నాడో అది ట్రంప్ యాక్షన్ షురూ అంటే ఇక్కడ వెలుగు దినపత్రిక ప్రధానంగా ఇస్తుంది. ట్రంప్ యాక్షన్ షురూ బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలను ఇస్తున్నారు. బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లు రద్దు, వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కు గుడ్ బై, మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు, డాలర్కు ఆల్టర్నేట్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు, ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ బంద్, వారంలో 5 రోజులు ఆఫీస్కు రావాలి అంటే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. గ్రీన్ కార్డు రాని వలసదారులకు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్, అలాగే ట్రాన్స్జెండర్ల ఎల్జిబిటిక్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు రద్దు, ప్రజా భద్రత మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల భర్తీ నిలిపివేతనిస్తున్నారు. అలాగే ఇంకొక అంశం ఇక్కడ 2021లో క్యాపిటల్ బిల్డింగ్పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష, డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్ కార్టెల్స్ను విదేశీ టెర్రరిస్టుల సంస్థలుగా ప్రకటిస్తాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ పై నిషేధం 75 రోజుల పాటు నిలిపివేత అని ఇక్కడ ఇస్తున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దాదాపుగా 100 వరకు అన్నారు. అయితే కొన్ని అయితే మొదటి రోజు ఇలా చెప్పినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికాలో చాలామంది భార్యాభర్తలు అంటే వాళ్ళకి పిల్లలు అవసరం లేకపోయినా ఇక్కడ పౌరసత్వం వస్తుందన్న ఉద్దేశంతో మళ్ళీ రెండో పిల్లలు కానీ మూడో పిల్లలు నాలుగో పిల్లల కోసం ఈ రకంగా ఇక్కడ ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి దానివల్ల ఎక్కడైతే మనమంటే మన ఇండియన్సే కాదు, ప్రపంచంలోని చాలా మంది దేశాలు ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అవసరం లేకపోయినా ఇక్కడ పౌరసత్వం కోసమే కణాలను చూస్తున్నటువంటి సమయం ఏదైతే అత్యాశతో ఏదైతే తప్పులు చేస్తున్నారో అదే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వాలకి ఒక చట్టాలుగా మారేటువంటి అవకాశాలుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు ఇక్కడి పౌరసత్వం కావాలన్న ఉద్దేశంతో ఈ రకంగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడి ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు, ఇక్కడి నాయకులు గుర్తించి దాన్ని ఇక్కడ పుట్టేటువంటి పిల్లల పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ 78 ఆర్డర్లు రద్దు అని ఇస్తున్నారు. అలాగే బైడెన్ గారు ప్రస్తుత అంటే మాజీ ఎవరైతే ట్రంప్ కంటే ముందు నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతడు పోవడానికి ముందు 78 ఆర్డర్లు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఆర్డర్లను ఇతడు రద్దు చేసినట్టు తెలుస్తుంది. అలాగే వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కంటే ఏదైతే కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందో లేకపోతే ఏదైతే అవసరం లేదనుకుంటారో ప్రస్తుతం అలాంటి వాటిని అన్నింటినీ ప్రస్తుతం రద్దు చేసినట్టయితే తెలుస్తుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ఎగ్జిట్ అని ఇస్తున్నారు. డాలర్కి ఆల్టర్నేట్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు అన్నట్టుగా ఏదైతే ట్రంప్ తన మనసులో గత ఎన్నికల సందర్భంగా ఏదైతే చెప్పిండో అవన్నిటిని అమలు చేసేందుకైతే ఇక్కడ తెలుస్తుంది. అలాగే తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికైతే శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళకి 1500 మందికి క్షమాభిక్ష అన్నట్టు, అలాగే ట్రాన్స్జెండర్ల ఎల్జిబిటిక్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు రద్దు అంటూ అందరితో సమానంగా ట్రాన్స్జెండర్లు ఎవరైతే మగ నుంచి ఆడ నుంచి మగ ఈ రకంగా అంటే ఒకదాని నుంచి ఒకరికి చేంజ్ అవుతుంటుంటారో లింగ మార్పిడి చేసుకుంటారు అలాంటి వారి కోసం కూడా ఇక్కడ లేనట్టు సమానత్వ హక్కులు రద్దు అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. కేవలం ప్రజా భద్రత మరియు మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నిలిపివేత అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. ఇది ఈరోజు మనకి ట్రంప్ అన్నటువంటి ప్రధాన అంశాలు. ఎప్పటికప్పుడు మరిన్ని వీడియోలు అయితే అందిస్తాను. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు 6 తెలుగు దినపత్రికలు లైవ్లో చదువుతున్నాం. దయచేసి చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అంశాల పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా.